అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ పట్టణంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే బీచ్ ఉందో బీచ్ వద్ద కొడా నిధుల నుండి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు బీచ్ పార్క్ ఓపెనింగ్ కానీ ఈస్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకోవడానికి పార్లమెంటు సభ్యులు సంగెల ఉదయ శ్రీనివాస్ గారు, రూరల్ స్థానిక రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు, సోదరి మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. కార్యకర్తలు, జనసేన ఈరోజు 4,58,00,000 నిధులతో ఈరోజు కూడా ఈరోజు బీచ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దాంట్లో అప్రోచ్ రోడ్డు అలాగే నిమిత్తం ₹1 కోటి నిధులు వెచ్చించి అప్రోచ్ రోడ్డు కానీ నిర్మించడం జరిగింది. అలాగే ₹1,80,00,000తో లైటింగ్, అంటే అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ బీచ్ వరకు, మళ్ళీ బీచ్ లో ఐమాక్స్ లైటింగ్లు 80 లక్షల నిధులతో లైటింగ్, ₹40 లక్షలతో ఈస్ట్ స్ట్రీట్, అలాగే మరి ఎక్కడైతే అందరూ పర్యాటకులు వస్తూ ఉన్నారు ఎక్కువ శాతం వారికి ఉపయోగంగా వారికి బాత్రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ఒక 25 లక్షలు ఎట్టి మొత్తం ₹4,58,00,000తో వివిధ అభివృద్ధి పనులు చేయడం ఈరోజు పురా నిధులతో చేయడం జరిగింది. నేను కూడా చైర్మన్గా ఉన్న సభలో జరగడం చాలా ఆనందం. గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు తేడా గమనించాలి. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూడా ఉంది. ఆ యుద్ధ విమానం కూడా స్కూల్లో చదువుకునే పిల్లలు కానీ పెద్దలకు కానీ దానికి మళ్ళీ ఒక గైడ్ పెట్టడం జరిగింది. ఆ గైడ్ ఆ యుద్ధ విమానం ఎప్పుడు పనిచేసింది, ఎప్పుడు తీసుకొచ్చింది, పిల్లలందరికీ కూడా స్కూల్ పిల్లలు కూడా తక్కువ దానికి శాతం ఒక నామినల్ ఫీజు పెట్టడం జరిగింది. ₹20 పెట్టి చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. శని ఆదివారాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. 500 నుంచి 600 మంది ఈ బీచ్ సందర్శించడం, దాంట్లో ముఖ్యంగా ఇక్కడ యుద్ధ విమానం కానీ అక్కడ యుద్ధ ట్యాంకర్ కానీ ఇవన్నీ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ప్రామిస్ చేయడం, అలాగే పార్లమెంట్ సభ్యులు ప్రామిస్ చేయడం, ఆ ప్రామిస్ వీళ్ళు నిరంతరం కూడా మరి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇద్దరు కూడా ప్రతిరోజు దీన్ని మానిటరింగ్ చేసి ఇక్కడ పని పూర్తి అవ్వాలనేటువంటిది పదే చెప్పడం వల్ల ఇక్కడ ఎవరైతే ఇక్కడ కూడా వైస్ చైర్మన్గా ఉన్నారో మన జేసీ రాహుల్ మీనా గారు కూడా నిరంతరం ఇక్కడ ఈ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారు వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన బీచ్ చాలా వర్స్ట్ కండిషన్గా ఉండేది. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కలిపి బీచ్ని సుందరంగా తయారు చేయాలని కలెక్టర్ గారు పదే చెప్పడం, ఒకే రోజు ₹3,26,00,000 శాంక్షన్ చేసి గతంలో కూడా చేయడం జరిగింది. ఏమైనా చాలా ఆనందం ఉంది. మన కాకినాడ పట్టణంలో కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది యాక్చువల్గా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలని అందరం అనుకోవడం జరిగింది. అందుకే కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఇంకా సార్ కొద్దిగా వివిధ పల్లెము వంటి వల్ల స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలతో కలిపి రోజు, ఎందుకంటే ఇది అనునిత్యం ప్రజలు ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుబాటు వల్ల కొద్దిగా అర్జెంటుగా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.